నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తిరుపతి సురేష్ జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ 48వ డివిజన్లో తిరుపతి స్వామివారి లడ్డూ కల్తీ ఘటన నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ కల్తీ ఘటన నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు వేవిన నాగరాజు, భోగవల్లి నరేష్ వారి కమిటీ ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 111 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. జనసేన మహిళా నేతలు తిరుపతి అనూష, మల్లెపు విజయలక్ష్మిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఏడుకొండల వెంకటస్వామి క్షమించు స్వామి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ కల్తీ లడ్డు వ్యవహారం చాలా బాధాకరమన్నారు. దీనికి తమ అధినేత పవన్ కళ్యాణ్ 11 రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని తెలిపారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు తామంతా మద్దతు తెలుపుతూ పూజలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు తిరుపతి సురేష్, భోగవల్లి నరేష్, సగరుపిల్ల శ్రీను, ఇల్లా భాస్కర్, నాగోతి సురేష్, దిండి నాని, దుఃఖ సాంబా, ఆవుల ఆనంద్, దాచిన జగదీష్, పీసా విజయ్, కొల్లు శ్రీను, సిర అనూష, సింగంశెట్టి రాము, మాడుగుల రాజు, బేవర రుద్రయ్య, కోరాడ శివరాం, కొంగరాని వెంకటేష్, పైలా నాగరాజు, తమ్మిన వెంకటేష్ మరియు డివిజన్ అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా 48వ డివిజన్ జనసేన పార్టీ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా కొబ్బరికాయలు కొడటం, అలాగే స్వామివారికి పూజలు నిర్వహించడం, అనేక కార్యక్రమాలు చేపట్టారు. జగన్ చేసిన అపచారం ఊరికినే పోదని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్క హిందువు కూడా బయటకు వచ్చి అనేక రకాలుగా వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది. అదేవిధంగా దేశం మొత్తం కూడా హిందువులందరూ బయటకు వచ్చి అనేక ధర్నాలు చేశారు. కానీ దీనికి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక హిందువులకి క్షమాపణ చెప్పడం కానీ ఎటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన ఇంతవరకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నిన్న అనేక నాటకాలు ఆడాడు. కాసేపు కాలినడకని అన్నాడు, కాసేపు దర్శనానికి వస్తాను అన్నాడు, కాసేపు బస చేసి తర్వాత రోజు దర్శనం అన్నాడు, కాసేపు కూటమి ప్రభుత్వం నా మీద దాడికి ప్రయత్నం చేస్తుందని చెప్పి అనేక రకాల నాటకాలు ఆడుతూ హిందూ మతం మీద విశ్వాసం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి అయితే నిన్న కనపడతా ఉంది. దీని మీద ప్రతి ఒక్క స్వామీజీ కానీ హిందువులు కానీ అందరూ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు దర్శనానికి వెళ్ళన్నారు. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం అనేది నిన్న ఆపలేదు. కూటమి ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకుంది, దర్శనానికి వెళ్ళామంటే మనకు సంబంధం లేదండి. టీటీడీ కానీ అదేవిధంగా స్వామీజీలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళమన్నారు. కానీ నీకు హిందూ మతం మీద విశ్వాసం లేదు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. నువ్వు గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించావు. అంతేగాని ఏ రోజున ప్రతిపక్షంలో కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ నీ భార్యను నువ్వు తీసుకుని కూడా గుడికి వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళిందంటే ఒక్కసారి మీ వైఎస్ఆర్సీపీ పేజీలో పెట్టండి. మీరందరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ వచ్చి మాకు చూపించండి. దీనికి తప్పకుండా గుణపాఠం ఆల్రెడీ చూపించారు. ఇంకా దారుణంగా పాతాళానికి వెళ్ళిపోయే రోజులు తొందరలో ఉన్నాయని చెప్పి జనసేన పార్టీ నుంచి ఆచరిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.